హలో లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో మీకు సీక్రెట్ చెప్తారండి. నిన్న నా ఫోన్ నాతో కంప్లైంట్ చేసింది, నాతో ఫైట్ చేస్తుంది, అది కూడా నన్ను అబ్జర్వ్ చేస్తుంది. సో మీరు మొత్తం చూసి చెప్పండి ఎవరిది మిస్టేక్ అనేది, నాది తప్ప ఫోన్ది తప్ప అని. ఓకేనా? గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్. అసలు నైట్ ఎప్పుడు పడుకున్నావు తెలుసా? 3-4 అయ్యింది. మళ్ళీ మార్నింగ్ లేచి ఎప్పుడు 10కి లేచినావు మార్నింగ్, ఇప్పుడు గుడ్ మార్నింగ్ రా అంటున్నావు. అరే అది కాదురా, నైట్ కొంచెం నిద్ర పట్టలేదు, అందుకనే అలా. నిద్ర ఎందుకు పడుతుందిరా నీకు? తొందర పడుకుంటే పడుతుంది, స్క్రోల్ చేస్తూనే ఉంటే ఎలా పడుతుంది? అయినా నా బ్యాటరీ కన్నా నీ స్లీప్ షెడ్యూలే చాలా డేంజర్ రా. సారీ, తప్పు అయిపోయింది, ఇంకొకసారి చేయాలి. ఫోన్ బ్యాటరీ ఎందుకు త్వరగా అయిపోతుంది, ఎందుకు అయిపోతుందని నన్ను అడుగుతున్నావా? మార్నింగ్ ఏమో వాట్సాప్, ఆఫ్టర్నూన్ యూట్యూబ్, ఈవినింగ్ కెమెరా, రాత్రి నైట్ ఏమో రీల్స్. అసలు గ్యాప్ ఎక్కడ ఇస్తున్నావురా? బ్యాటరీ పాడవకపోతే గొప్ప, పాడైపోయిందంటే అది ఓకే కదా. పాడైపోయిందని అడుగుతున్నాడు ఇంకా. సారీ, తప్పు అయిపోయింది. నాకు చాలా బాధ అనిపిస్తుందిరా. అలారం పెడతావు, సరే అని నేను కరెక్ట్ టైంకి అలారం మోగుతా, రింగ్ ఇస్తా, మంచిగా లేపుతా. నువ్వు మాత్రం ఏం చేస్తావురా? నువ్వు దాన్ని ఆఫ్ చేసి పడుకుంటావు. అంటే ఏంటన్నట్టు, నేను అలారం నా లేకపోతే నీకు లాలిపాట పాడి పడుకోబెడుతున్నానా? అలారం పెట్టుకుంటావు 2 నిమిషాలకు జోలపాట పాడుతున్నానారా నీకు? నా డ్యూటీ నేను కరెక్ట్గానే చేస్తున్నాను కదరా, నా డ్యూటీ కరెక్ట్గానే చేస్తున్నాను, మరి నీకేమైందిరా? నిద్ర సరిపోలేదు. అది ఎప్పటి నుంచో ఒక డౌట్ రా నాకు. ఒక ఫోటో సెల్ఫీ తీసుకుంటావు, సరే అది నచ్చలేదు, ఇంకొకటి దిగుతావు, ఇంకొక సెల్ఫీ దిగుతావు, అలా 200 సెల్ఫీలు దిగుతావురా. సరే ఎన్ని అప్లోడ్ చేస్తున్నావురా అంటే ఒకటే ఒక ఫోటో అప్లోడ్ చేస్తావు. మిగతా 199 పిక్స్ ఏం చేసుకోవాలరా? నేను మ్యూజియంలో పెట్టుకోవాలా? అంటే ఒక్కటైనా పర్ఫెక్ట్ గా రావాలి కదరా. అంటే పర్ఫెక్టా? పర్ఫెక్ట్ అంటే అంటే డిఫరెన్సెస్ ఎలా చూస్తున్నావురా? మైక్రోస్కోప్ పెట్టి చూస్తున్నావా అందులో డిఫరెన్సెస్? మరి ఫోన్ స్టోరేజ్ ఫుల్ వస్తుంది రా. ఎలా ఫుల్ వస్తుందా ఫోన్ స్టోరేజ్? ఎక్కడ ఖాళీ ఉంచినవురా నువ్వు? మరి స్క్రీన్ షాట్స్ అని, రెసిపీస్ అని, వీడియోస్ అని ఎన్ని తీసుకుంటావురా? వీడియోస్ డాగ్ లవర్ అని చెప్తావు, వీడియోస్ అన్ని తీస్తావు, నేచర్ లవర్ అంటావు, నేచర్ వీడియోస్ అన్ని తీస్తావు, రెసిపీస్ కూడా తీసుకుంటావురా. ఆ రెసిపీస్ ఎప్పుడైనా వండే మొహమేనా ఎప్పుడైనా? మళ్ళీ కొన్ని వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకుంటావు. ఎప్పుడు చూస్తావు ఆ వీడియోస్? 2050లో చూస్తావు ఆ వీడియోస్ అన్ని? సారీ ప్లీజ్. అరే ఇంకొకటి రా, 5% 4% ఉంటుందిరా, అసలు దానికి బ్యాటరీ ఉంటుంది. అట్లా ఎట్లా వాడతావురా? నన్ను చచ్చిపోయినా కూడా ఇంకా వదలవారా నువ్వు? ఫోన్ పక్కకు పెట్టి కాసేపు నీ పనులు చేసుకోవచ్చు కదా, నాకు ఛార్జింగ్ ఇవ్వచ్చు కదరా. దాన్నే పట్టుకో, నేను చచ్చిపోయినా కూడా అది మొత్తం చచ్చిపోయినాక అప్పుడు గుర్తొస్తుంది నాకు ఛార్జింగ్ పెట్టాలని. అరే ఏంట్రా అలా అంటావు? నువ్వు అంటే ఇష్టం కదరా నాకు. ఇష్టమా? ఇష్టమేంట్రా? ఇష్టము ఒక దిక్కు నేను చచ్చిపోతున్నారా, నాకు ఎనర్జీ కావాలి కదరా. నాకు ఫస్ట్ ఛార్జింగ్ పెట్టు. 5% ఉన్నా కూడా వాడుతున్నావు. అది కాల్స్ వస్తే మాట్లాడడం చాలా బోరింగే ఉంటది. ఇంపార్టెంట్ కాల్స్ వస్తే సైలెంట్ లో పెడతావు, ఆఫీస్ కాల్స్ వస్తే సైలెంట్ లో ఉంటది, అన్నోన్ నంబర్ కాల్స్ వస్తే సైలెంట్ లో ఉంటది, ఫ్రెండ్స్ చేస్తే లేటర్ అని చెప్తావు. నువ్వు ఎత్తేది ఒకటి, అది స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ చేస్తే అన్న ఇక్కడ ఉన్నా అని ఒక్కటి ఎత్తుతావు. తిండి పోతున్నాయా? అసలు కిచెన్కి నన్ను ఎందుకు తీసుకెళ్తావురా? ఏదో రెసిపీ చూస్తావు కుకింగ్కి, సరే అని చూస్తావు, చేస్తూ ఉంటావు, సరే అని ఆ రెసిపీ ఓపెన్ చేసి ఆడ పొయ్యి మీద పెట్టేసి దానికి వచ్చే కమెంట్స్ అవన్నీ చదువుకుంటూ ఉంటావు. మళ్ళీ నెక్స్ట్ అది బోర్ కొట్టేసి ఇక ఇన్స్టా రీల్స్ ఓపెన్ చేసి దాని స్క్రోల్ చేస్తూనే ఉంటావు. అక్కడేమో కూర మాడిపోతూ ఉంటుంది. మళ్ళీ తప్పేవాడిదిరా? ఏం బ్లేమ్ వస్తుంది లాస్ట్కి? రెసిపీ బాగాలేదు, నేనే కరెక్ట్ చేసినా అని అంటావు. నేను కరెక్టే చేశాను రా అంటే అది మనిషివేనా అసలు? నువ్వు తిట్టకురా. షాపింగ్ వెళ్తే నన్ను ఎంతగానో టార్చర్ చేస్తావురా నువ్వు అసలు. సెల్ఫీ అంటావు, మిర్రర్ అంటావు, డ్రెస్సుల మీద డ్రెస్సులు చేంజ్ చేస్తూ కూర్చుంటావు, స్లో మోషన్ వీడియోస్ అంటావు, నన్ను సావ కొడతావురా నువ్వైతే. కొన్ని కొంటున్నావా అంటే ఒక్కటి కూడా కొనవు. ఎందుకురా నాకు ఇంత టార్చర్ చేస్తున్నావు?
లాస్ట్ ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారా? నన్ను ఫోన్ కొన్నప్పుడు కొత్తలో ఎలా చూసుకున్నావురా? మంచిగా ఇట్లా జాగ్రత్తగా మంచి చిన్న బేబీ చూసుకున్నట్టుగా చూసుకున్నావు. నీ చేతుల్లో పెట్టేటప్పుడు మంచిగా జాగ్రత్తగా చూసుకున్నావు. కానీ ఇప్పుడు దాని ఫోన్ స్క్రీన్ గార్డ్ మార్చలేదు, పగిలిపోయింది. నాకంతా ఒళ్ళంతా క్రాక్స్ వచ్చినాయి. మార్చిన స్క్రీన్ గార్డ్ లేదు. గ్యాలరీలో ఫోటోస్ అన్నీ అలాగే ఉన్నాయి. అదేమన్నా క్లియర్ చేసుకున్నావా? లేదు. బ్యాటరీ పోని 100 దాటినాక కూడా పెడతావు. నాకు బ్యాటరీ ఎట్లా వరకు అవుతుంది అనుకుంటున్నావురా? బ్యాటరీ సరిగా పెట్టవు, లేదంటే 100కి మించి పెడతావు. ఇప్పుడు మళ్ళీ నన్ను ఏమంటావురా? లాస్ట్కి బ్లేమ్ ఏమొస్తుంది? నా మీద వస్తుంది, ఫోన్ స్లోగా వర్క్ చేస్తుంది అని. నువ్వు స్లో ఉన్నావురా, నేను కాదు. నేను కరెక్ట్గానే ఉన్నా, నువ్వే కరెక్ట్గా లేవు. నువ్వు స్లో ఉన్నావు. నిన్ను బాగా చూసుకుంటాను నిజంగా. నన్ను నమ్ము. వెళ్ళిపోకురా, నన్ను వదిలేసి. చూసారుగా ఇప్పుడు ఎవరిది మిస్టేక్? దాని కంప్లైంట్స్ అన్ని విన్నారు కదా. ఇప్పుడు చెప్పండి, నాది తప్ప ఫోన్ది తప్ప? కింద కమెంట్స్లో కమెంట్ చేయండి.